ఓకే. హలో. హాయ్ ఎవ్రీబడీ. సో, ఇవాళ మ్యాటర్ ఏంటంటే కార్‌లో ఉన్నా. నా జిమ్ ఎట్లా స్టార్ట్ చేసినా, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. నేను జిమ్ స్టార్ట్ చేసిన ప్రాసెస్‌లో నేను కూడా మారిపోయానా. ఎక్కడ మారినా, ఏ విషయంలో మారినా చెప్తా ప్రాపర్‌గా. సో, ఇట్స్ అరౌండ్ 2013లో నేను సమ్మర్ హాలిడేస్ ఆ టైంలో అంటే నేను బీటెక్ చేస్తుండే అనమాట. సో, ఆ టైంలో నేను స్టార్ట్ చేసిన జిమ్. అప్పుడు మనకి ఇక్కడ ఎక్కడంటే ప్రకాష్ నగర్ అని ఉండేది మనకు రసూల్పుర దగ్గర. అక్కడ ఒక చిన్న జిమ్‌లో చాలా చిన్నది ఒక 500 to 600 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. వెరీ స్మాల్ అనమాట. సో అంత చిన్న జిమ్లో ఐ స్టార్టెడ్ మై జిమ్, ఫస్ట్ జిమ్. అంటే అప్పుడు చాలా ప్యూర్ ఉండేది. అంటే నా వాటికి కాదు, నా ముందు చాలా మంది స్టార్ట్ చేసినారులే. బట్ నేను ఎందుకు స్పెసిఫిక్గా నా దగ్గర చెప్తుంటే అక్కడికి ఎట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళంటే ఆ జిమ్లోకి లైక్ ప్యూర్ రా పీపుల్ అనమాట. లైక్ ఎలక్ట్రిక్ వర్క్ చేసేవాళ్ళు, ప్లంబర్ వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే ఇంకా లైక్ నార్త్ ఇండియన్స్ ఇట్లాంటి వాళ్ళు వచ్చేటోళ్ళు. కంప్లీట్ రా ఉండేది. మేము ఎట్లా వెళ్తుండే అంటే జిమ్కి, నాకు 1 monthకి 300 అనమాట ఫీజు అక్కడ. 1 monthకి 300. సో ఇట్స్ వెరీ 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 చీప్. అండ్ చెప్పులు వేసుకోకూడదు. నేను జిమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత చెప్పులు బయట ఇప్పేసి లైక్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ ద స్టెప్స్. ఇట్లా అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు గో డౌన్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి. చాలా చిన్న స్పేస్ ఉంటుంది, అందరు అక్కడే ఉంటారు. షర్ట్ ఉంటాయి, షర్ట్లెస్గా చేస్తారు. మంచి మంచి కటింగ్స్ ఉంటాయి. ప్రాపర్ అంటే ఇక ప్రోటీన్ ఫుడ్ అట్లాంటివి ఉండదు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఇట్లాంటివి ఉండదు. ప్రాపర్ రా చేస్తారనమాట. కంప్లీట్ ఫోకస్ ఉంటుంది అనమాట. అంటే వాడేం చేస్తున్నాడు, వీడి ఇక్కడ ఏం డ్రెస్ వేసుకున్నాడు అనేది ఉండేది కాదు. సో నేను అట్లా స్టార్ట్ చేసిన. అంటే చెప్పులు కూడా వేసుకోకుండా జస్ట్ ప్యాంట్ వేసుకొని చెప్పులు లేకుండా ట్రైనింగ్ చేసేవాళ్ళం అనమాట. కొంతమంది కొంచెం ట్రైనింగ్ సెషన్ హార్డ్ అయినప్పుడు వీ రిమూవ్ షర్ట్స్. ఇట్ హ్యాపెండ్ ఆల్సో. సో ఓవర్ ది టైం నేను మళ్ళీ వేరే జిమ్కి మారిన, కొంచెం పెద్ద జిమ్కి మారిన. ఒక్కసారి ఏమైందంటే నా షర్ట్ ఒకటి చినిగిపోతే కూడా ఒక ఆయన బిగ్గర్ సెలబ్రిటీ ట్రైనర్ ఆయన ఇప్పుడు. సో వాట్ దట్ గాయ్ టోల్డ్ మీ లైక్, నీ యువర్ షర్ట్ హాస్ చినిగిపోయింది, ఇట్ లుక్స్ వెరీ అగ్లీ అని అన్నాడు ఒకసారి నాతో. సో అంటే లైక్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఫోకస్డ్ అనమాట. నాకు షర్ట్ చినిగిందా ఇట్లా వేసుకుందామని లేకుండా అప్పుడు. అండ్ ఏంటంటే మనం వెళ్ళాలి, మంచిగా ట్రైన్ చేసుకొని రావాలి. ద మూమెంట్ ద గాయ్ సెడ్ నీకు షర్ట్ చినిగింది, ఇట్ లుక్స్ అగ్లీ అని అన్నప్పుడు నాకు ఎందుకో అప్పటి నుంచి నేను కొంచెం ఎక్కువ స్పెండ్ చేసిన అని చెప్పలేను. ఈ మధ్యకాలంలో మేబీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎక్కువ చేసి ఉండొచ్చు జిమ్ అటైర్స్ మీద. బట్ నేనేం చేస్తున్నా అంటే స్లోగా జిమ్లో మంచి బనీన్ కొనుక్కోవడం, లేకపోతే మంచి ట్యాంక్ వేసుకోవడము, లేకపోతే మంచి షూస్, కలర్ఫుల్ షూస్ అట్లా. సో అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2013 నుంచి ఇప్పటికి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ 10 yearsకి, ఈ 13 years తర్వాత కూడా నేను ఏంటంటే ఎవరైనా మంచి షూ వేసుకొస్తే ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ఇట్ అనమాట. అట్లా అనిపించేస్తుంది ఎందుకో. అంటే నేను ఆ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల ఏమో నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ షూ బాగుంది అనుకో, చూసి వెళ్ళి అడుగుతాను జనరల్గా. లైక్ వాట్ ఈస్ ద షూ, ఎంత కాస్ట్ పడింది, లైక్ వాట్ ఈస్ ద కంఫర్ట్ అని ఇట్లా అడుగుతాను అనమాట. సో ఓవర్ ది ప్రాసెస్ ఆఫ్ టైమ్ ఐ స్టార్టెడ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ జిమ్ ఫీజు, ప్రోటీన్ ఇది అంతా పక్కన పెట్టేస్తే జిమ్ అటైర్స్ మీద ఐ స్టార్టెడ్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ జిమ్ అటైర్. సో తీసుకున్న బనీన్స్ కాస్ట్ ఉంటాయి, షార్ట్స్ కాస్ట్ ఉంటాయి. ఫుల్ ప్యాంట్ కొనుక్కోవచ్చు. హాఫ్ షార్ట్కి యూ హ్యావ్ టు స్పెండ్ ఆల్మోస్ట్ లైక్ 3000. నైకీ, అడిడాస్ పెద్ద మంచి కొనాలంటే. సో ఓవర్ ది ప్రాసెస్లో నేను కూడా మారిపోయినా అని అనిపించింది నాకు. అంటే తెలియకుండానే, అంటే జిమ్ లైటింగ్, వేరే పీపుల్ కలుస్తాం అది ఇది అనుకుంటాం. బట్ ఇప్పుడున్న వాటిలో నాకు బాగా నేను డ్రాస్టిక్ చేంజ్ అబ్జర్వ్ ఏం చేసిన అంటే ఫోన్స్ బాగా అబ్జర్వ్ చేసిన. అండ్ ఫోన్స్ అంటే నేను ఇప్పటికీ ఫస్ట్ నుంచి అట్లా ట్రైన్ చేయలేదు. సో ఇప్పటికీ నేను ఐఎమ్ స్టిల్ ద సేమ్. సో ఒక నిమిషం కొంచెం జూమ్ చేసుకుందాం. సో ఇప్పటికీ నేను ఎట్లా ట్రైన్ చేస్తాను అంటే జిమ్కి వెళ్ళినప్పుడు ఫోన్ పక్కన పెట్టేస్తాను. ఫ్రమ్ ది డే 1 నేను ఎట్లా చేస్తున్నానో ఈ ఎటైర్ అంతా పక్కన పెట్టేస్తే ఫోన్ పక్కన పెట్టడం, వెళ్ళని ట్రైన్ చేసుకోవడం, ఫోన్ అయిపోయినాకనే ఫోన్ టచ్ చేయడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, మధ్యలో ఫోన్. అది ఐ డోంట్ హ్యావ్ దిస్ హ్యాబిట్ మచ్ అనమాట ఇప్పటికి. నన్ను అంటే చాలా ఫోకస్ తక్కువైపోయింది పీపుల్కి. ఫోన్స్ ఎక్కువ చూసుకోవడం, సాంగ్స్ మార్చుకోవడం. అయినో ఎందుకు మరి ఈ టెక్నాలజీ ఇట్లా వచ్చేసింది, మరి అట్లా జంప్ ఆన్ అయినారేమో నాకు తెలియదు. కానీ నేనైతే నా కాన్స్లో అంటే వాట్ ఐ ఫీల్ బ్యాడ్ అంటే ఎక్కువ స్పెండ్ చేసాం మనము ఎటైర్స్ మీద. అంటే అఫ్కోర్స్ ఇంకా బాడీ బాగున్నప్పుడు ఏమనిపిస్తుంది, మంచి బట్టలు వేసుకోవాలనిపిస్తుంది. ట్రైల్ రూమ్కి వెళ్ళి ఏది వేసుకున్నా ఐ ఫీల్ గుడ్, అది బాగుంది కదా. సో అట్లా ఎటైర్స్ మీద ఎక్కువ స్పెండ్ చేసిన నేను. ఐ డిడ్ స్పెండ్ అ లాట్ ఆన్
జిమ్ అటైర్స్ లైక్ షూస్ కానీ సాక్స్లు కూడా, వాచ్ బేసికల్గా వాచ్ అందరు నార్మల్గా పెట్టుకుంటారేమో, నేను వాచ్ కూడా ఒక్కోసారి మ్యాచ్ చేస్తాను అనమాట. లైక్ బ్లూ షర్ట్ వేసుకుంటే బ్లూ షూస్ అండ్ బ్లూ వాచ్, సో ఎల్లో షూస్ వేసుకుంటే ఎల్లో వాచ్, ఎల్లో క్యాప్, సో ఎల్లో క్యాప్. సో అట్లా మల్టిపుల్గా మీరు నా వీడియోస్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ క్యాన్ గో వాచ్ మై వీడియోస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. కిందకి వెళ్తే కొన్ని కనిపిస్తాయి. సో అట్లా ఉండే అనమాట. బట్ దీస్ డేస్ ఐ ఫెల్ట్, నేను ఓల్డ్ స్కూల్ వీడియోస్ కొన్ని చూస్తుంటాను అనమాట, ఆర్నల్ టైం అవన్నీ. వాళ్ళు షూస్ కూడా జస్ట్ హై హీల్స్, ఇంత హై హీల్స్ వేసుకోరు అనమాట, జస్ట్ ఫ్లాట్ స్నీకర్స్ వేసుకుంటారు. ఆ ఫ్లాట్ స్నీకర్స్ మీద ద ట్రైన్ ఎవ్రీ మజిల్ అనమాట, ఫ్లాట్ స్నీకర్స్. నువ్వు ఓల్డ్ స్కూల్లో వీడియోస్ అన్ని చూస్తే మోస్ట్లీ ఫ్లాట్ స్నీకర్స్ ఉంటాయి. సో నేను ఫ్లాట్ స్నీకర్స్ ఎక్కువ తీసుకున్నా. సో యా, ఓవర్ ది టైం నేను చాలా మారిన జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అండ్ మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే గాసిపింగ్. అంటే జిమ్లో ఎవరైనా యూ హ్యావ్ మల్టిపుల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం జాబ్ చేస్తారు, వాళ్ళకి ఎంత వస్తుంది, ఇట్లాంటి గాసిపింగ్ నాకు కొంచెం బోర్ అనిపిస్తుంది. అంటే దాట్స్ ఫీల్ లైక్ ఇట్స్ ఇరిటేటింగ్ ఉంటుంది నాకు. ఎందుకంటే మనం ట్రైనింగ్ చేయడానికి వచ్చినాము, అఫ్కోర్స్ వేరే వాళ్ళు మాట్లాడతారు, పరిచయం అవుతారు, మంచి వాళ్ళు పరిచయం అవుతారు. బట్ నేను చాలా మందిని కలుస్తూ మాట్లాడుతూ వీ హ్యావ్ టు కీప్ మూవింగ్ అనమాట. మన ట్రైనింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు. కొంతమంది బయట కూడా గడుస్తారు. సో మనం మళ్ళీ వేరే జిమ్కి మారిపోతాం, మన లైఫ్ మూవ్ ఆన్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో ఉంటాం. సో దానికి మనం కొంతమంది ఏంటంటే చాలా టైం వేస్ట్ చేసుకుంటారు, వాళ్ళ పార్ట్నర్ రావాలని టైం వేస్ట్ చేసుకుంటారు. మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకోడు కరెంట్ లేదని వెళ్ళిపోతాడు, ఇంకోడు ఫోన్ తెచ్చుకోలేదని వెళ్ళిపోతాడు. నేను ఒకసారి షూ తెచ్చుకోలేదని కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తే, అంటే అలో చేయట్లేదు ఇప్పుడు, అట్లా షూ కంపల్సరీ అంటున్నారు, జిమ్ మేటర్ అంటున్నారు. ఒకప్పుడు ఇవేం లేకుండే, ఖాళీ జిమ్కి వెళ్ళాలంటే చెప్పులు వేసుకొని చిన్న బ్యాగ్ కూడా ఉండేది కాదు, బైక్ వేసుకొని వెళ్ళిపోతుంటే. ఇంకొంతమంది కాలు నడకని కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే సికింద్రాబాద్లో వైఎంసీఏ జిమ్ దగ్గర ఇప్పటికీ దే ఆర్ పీపుల్ హూ ఆర్ ట్రైనింగ్ రియల్లీ, అంటే ఓల్డ్ స్కూల్ టైప్ వైబ్ ఉంటుంది అనమాట. నీకు ఐరన్ ప్లేట్స్ ఇట్లా సౌండింగ్ క్లాక్సింగ్ అని సౌండ్ వస్తుంది, ఇట్లా దట్ లైక్ వెరీ గుడ్ స్టఫ్ అనమాట ఇన్ దోస్ డేస్. ఇప్పటికి కావాలని కొన్ని ఉన్నాయి, కొన్ని జిమ్స్ ఉన్నాయి, ఇంకా అట్లాంటి జిమ్స్ నడుస్తున్నాయి. బట్ పాత పడిపోయినట్టుగా ఇప్పుడు అందరు లైటింగ్, అఫ్ కోర్స్ మంచి జిమ్, మంచి ఎక్విప్మెంట్ చూస్తున్నారు. చార్జెస్ కూడా అంతే, ఆల్మోస్ట్ లైక్ ద సేమ్ చార్జెస్. కొంచెం హై ఎక్విప్మెంట్, లైటింగ్ బాగుండడానికి యూ హ్యావ్ టు పే మచ్. ఇంకొంతమంది వీళ్ళు ఇంకో కేటగిరీ అనమాట. వీళ్ళు ఎట్లా అంటే పెద్ద జిమ్కి వెళ్తే ఎక్కువ ఫీజు కడితే పెద్ద వాళ్ళు పరిచయం అవుతారు. సో బిజినెస్ మ్యాన్స్ లెవెల్ సంథింగ్ అట్లాంటి వాళ్ళు పరిచయం అవుతారని ఆ మైండ్ సెట్తో వెళ్ళి పరిచయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ట్రైనర్స్ వీళ్ళు అనుకోండి, కోచ్ వాళ్ళకి ఆప్షన్, బికాస్ దే హ్యావ్ టు బీ ఇన్ టు ఇట్. బట్ మామూలుగా మనలాంటి క్లయింట్, ఇప్పుడు జనరల్ క్లయింట్స్ వస్తారు కదా, వాళ్ళకి అవసరం లేదు. బట్ ట్రైనర్స్ అనుకో, వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి దే హ్యావ్ టు పుల్ ఆఫ్ బిగ్ పీపుల్, దే హ్యావ్ టు పుల్ ఆఫ్ ట్రైన్ గుడ్ గైస్. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి బిగ్ పీపుల్కి, ట్రైనర్స్కి. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ బిగ్ సబ్జెక్ట్. అంటే నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాను నేను. అంటే కొంచెం గుడ్గా ట్రాన్స్ఫార్మ్ అయినా. మా డాడ్ యూస్ టు టెల్ మీ, ఎట్లా అంటే మనం తిన్నామా లేదా ఎవరు చూడర్రా, నువ్వు ఎట్లా రెడీ అయినావు, ఎట్లా ఉన్నావు అనేది చూసి దాన్ని బట్టి ముందు మాట మర్యాద వస్తుంది. నీ జోబులు 500 ఉన్నాయా, నువ్వు నిన్న తిన్నావా, 3 పూటలు తింటున్నావా అనేది ఎవ్వడు పట్టించుకోడరా. అటైర్ మనం ఫస్ట్ కనిపించినప్పుడు ఏదైతే ప్రజెంటేషన్ ఉంటుందో దట్ గివ్స్ ద ఫస్ట్ ఇంపాక్ట్ టు ద అదర్ పర్సన్ అని చెప్పాడు మా డాడ్ ఒకసారి. సో ఐ బిలీవ్ ఇన్ ఇట్. బట్ నాట్ ఆల్ ది టైమ్, ఆల్ కేసెస్లో వర్కౌట్ అవ్వదు. కొంతమంది అట్లా ఉండకపోయినా మంచి మైండ్ సెట్ ఉంటుంది, మంచి ఐక్యూ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది బాగా కనిపించినా వాళ్ళు నోరెత్తితే వాళ్ళ దగ్గర ఉండలేవు అనమాట. సో యా, సో దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై 13 years జిమ్ జర్నీ. ఇంకా చాలా ఉన్నాయి, మధ్యలో చాలా మందిని కలిశాను. అండ్ ఫ్యూ పీపుల్, ప్రణీత్ అనే వేరే వాళ్ళు ఉండే, ఇప్పుడు వేరే ఆయన ట్రైన్ చేస్తున్నాడు. ఆయన శ్రీ విష్ణు అనే ట్రైన్ చేస్తున్నాడు ఇప్పుడు మన హీరోకి. ఆయన ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్కి ఉండే అనుకుంటా, జూనియర్ ఎన్టీఆర్కి అయితే చేశారు ఆ అన్నయ్య. సో మంచి పీపుల్ కలిసాను నేను. ఐ మెట్ వెరీ నైస్ పీపుల్, వెరీ గుడ్, యూనో. కొంతమంది టచ్లో ఉన్నారు ఇంకా. ఐ ఫీల్ గుడ్ అబౌట్ వేర్ ఐ స్టార్టెడ్. అండ్ ఈ జర్నీ చాలా దూరం వచ్చింది అనిపిస్తుంది. మన 6 pack వెంకట్ కూడా ఒక విలేజ్ అబ్బాయి వచ్చి ఏదో విలేజ్లో కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతే ఆయన సైడ్ ఆబ్లిక్స్ మంచి బాడీ ఎంతో చూసి వెంకట్ 6 pack ఉంటాడు కదా, ఆయన కూడా ఇదే అన్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నా మూలాలు, నా రూట్స్ గుర్తొచ్చినాయి నాకు మళ్ళీ. సో ఐఎమ్ చాలా ఇంప్రెస్ అయినా నేను అని చెప్పి మన వెంకట్ 6 pack వెంకట్ అన్నాడు.
సో నాకు కూడా నా జర్నీ ఎందుకో చెప్పాలనిపించింది మీకు, నేను ఎట్లా స్టార్ట్ చేసిన అని. సో చినిగిపోయిన బట్టలతో, చినిగిపోయిన సరిగ్గా సరిపోనివి ఉండనివి అట్లాంటి వాటి షూస్ వేసుకొని, మనకి ప్యారడైస్ దగ్గర కొంచెము ఎట్లాంటివంటే చోర్ బజార్లా ఉంటుంది. పొద్దున్నే వెళ్తే నీకు 100 రూపీస్కి ఒక షర్ట్ ఏరుకోవచ్చు. నేను మా బ్రదర్ వెళ్ళి షర్ట్ తీసుకొని 100 రూపీస్ షర్ట్స్ తీసుకొని వీ యూస్ టు సర్వైవ్ లైక్ దట్. పొద్దున్నే వెళ్తే నీకు మంచి కలెక్షన్ దొరుకుతాయి, లేట్కి వెళ్తే కొంచెం మళ్ళీ మంచి దొరకవు. సో ఇట్లాంటివన్నీ క్రాస్ చేసి వచ్చానమాట నేను, అంటే డ్రెస్సింగ్ మీద ఎక్స్పెషల్గా. సో దట్ ఈస్ హౌ మై జర్నీ వాస్. ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ, లాంగ్ జర్నీ. 13 years ఈజ్ నాట్ ఎ జోక్. అండ్ నాకు కొన్ని చిన్న దెబ్బలు కూడా తగిలినాయి మధ్యలో, అంటే జిమ్లో తగులుతాయి కదా, ఇంకా కామన్ అది. దోస్ ఆర్ రివార్డ్స్, యూ కాంట్ కంప్లైంట్ అబౌట్ ఇట్. సో దట్స్ హౌ మై జర్నీ ఇస్, అండ్ ఐఎమ్ గుడ్ టు షేర్ దీస్ థింగ్స్ విత్ యూ. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ విత్ పేషెన్స్. నేను మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్తో వస్తాను. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.